నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. నమస్తే. సార్ ఎంసెట్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ప్రీవియస్ కంటే ఈ ఇయర్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? సో, బేసికల్లీ అండి ఎంసెట్ పేపర్‌లో మనం ప్రెడిక్ట్ చేయలేము ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తాయనేది. బట్ జనరల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్ అబ్జర్వ్ చేసామంటే పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది. అంటే అంత ఈజీ కాదు. అందుకే మనం చూస్తుంది ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా తగ్గుతున్నాయి. సో 80 మార్క్స్‌కి మీకు అరౌండ్ 6000, 7000 ర్యాంక్ వస్తుంది. 70+కి బిలో 10,000 ర్యాంక్. 100+కి బిలో 1000 ర్యాంక్. సో ఈ ఇయర్ కూడా మనం సిమిలర్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ సర్ప్రైజెస్ ఏముండేవంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా లెంతీ ఉండేవి. అంటే సాల్వ్ చేయొచ్చు, కానీ అది సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకునేవి ఉండేది, ఎస్పెషల్లీ ఇన్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్. సర్ప్రైజింగ్లీ కొన్ని స్లాట్స్లో ఏంటంటే ఫిజిక్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ యాజ్ ఎ స్ట్రాటజీ ఏంటంటే స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్లో ఆ ఫండమెంటల్ ఫార్ములాస్, ఆ షార్ట్ కట్ మెథడ్స్, ఆ ఈజీ లెవెల్ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ తరువుగా సాల్వ్ చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఇప్పుడు మనకి ఈ ఇయర్ మ్యాథ్స్ డిఫికల్ట్ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ వస్తే దే షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఆర్ మ్యాథ్స్ ఈజీ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ డిఫికల్ట్ వస్తే దే షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ మ్యాథ్స్. సో అలా వీ షుడ్ ఆల్ బీ రెడీ ఫర్ సర్ప్రైజెస్. కానీ ఓవరాల్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ పేపరే మనం ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఒక ఫౌండర్‌గా మీరు ఏ సబ్జెక్ట్ హార్డ్‌గా ఉంటుంది అంటారు? సో యాక్చువల్లీ మనం ట్రెండ్ అబ్జర్వ్ చేసామంటే బేసికలీ సింపుల్ లాజిక్ మనకేం చెప్తుందంటే మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. కాబట్టి మనకి మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఆబ్వియస్లీ ఉండాలి. బికాస్ 80 క్వశ్చన్స్ అంటే హాఫ్ ఆఫ్ ది పేపర్ వాటిల నుంచి వస్తాయి. హ్యావింగ్ సెడ్ దట్ నేను మా స్టూడెంట్స్కి ఏం రికమెండ్ చేస్తానంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా తరువుగా ఉండండి. అవి కూడా వదలక్కర్లేదు. ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏవైతే హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో అవి తరువుగా సాల్వ్ చేసుకుంటేనే స్టూడెంట్స్ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి ఏ పేపర్ డిఫికల్ట్ వస్తుందో మనం అసలు ప్రెడిక్ట్ చేయలేము. ప్లస్ అందరు స్టూడెంట్స్కి డిఫరెంట్ స్లాట్స్ కాబట్టి కొందరు స్టూడెంట్స్కి చాలా డిఫికల్ట్ రావచ్చు, కొందరికి చాలా ఈజీ రావచ్చు. సో వాళ్ళ స్ట్రాటజీ పెట్టుకుని వాళ్ళకి కనిపించే క్వశ్చన్ని ఆ 30 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఆర్ యునో ఆర్ దే ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్, ఆర్ దే ఏబుల్ టు ఆన్సర్ మెనీ క్వశ్చన్స్, అవన్నీ చూసుకుని దే హ్యావ్ టు సాల్వ్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ పేపర్ దే హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అది అంటే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా. అందులో ఎక్కువ మనం ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు? దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం మంచి స్కోర్ సాధించవచ్చు. సో మ్యాథమెటిక్స్లో మెయిన్లీ డిఫరెన్షియేషన్ టాపిక్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ 3 క్యాల్కులస్. జామెట్రీలో మనకి స్ట్రైట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దెన్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. వీటిలో మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. దెన్ మనము అల్జిబ్రా టాపిక్స్ తీసుకున్నామంటే మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డి మోయివర్స్ థియరమ్, క్వాడ్రాటిక్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్స్ చేసుకుంటే స్టూడెంట్స్కి పక్కాగా 50+ మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 80. అండ్ ఈ 50+ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీలో 20 వస్తే దే ఆర్ ఆల్రెడీ సిట్టింగ్ విత్ 5000 బిలో ర్యాంక్. అదే మనం ఫిజిక్స్లో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ తీసుకున్నామంటే మన కైనమాటిక్స్ చాప్టర్ ఒకటి, మనకి మోడర్న్ ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం చాప్టర్స్, వేవ్ ఆప్టిక్స్ చాప్టర్, థర్మోడైనమిక్స్ చాప్టర్. ఈ చాప్టర్స్ వాళ్ళు తరువుగా ఉండాలి. కెమిస్ట్రీలో మనం చూసామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లైక్ మన పీ బ్లాక్, డి బ్లాక్ ఎలిమెంట్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. అంటే మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేవు. సో ఇన్ఆర్గానిక్లో రియాక్షన్స్ కానీ, సినాప్సిస్ కానీ, అవన్నీ పాయింట్స్ కూడా చూసుకోవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి అటామిక్ స్ట్రక్చర్, మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ, మనకి స్టైక్యోమెట్రీ, ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి బయాలజీలో నీట్లో లాగానే ప్లాంట్ ఫిజియాలజీ, యానిమల్ ఫిజియాలజీ ప్లస్ రీప్రొడక్షన్ చాప్టర్స్, వీటిల నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ దెర్ ఆర్ అదర్ చాప్టర్స్ లైక్ బయోటెక్నాలజీ అండ్ సెల్ ఎ యూనిట్ ఆఫ్ లైఫ్, వీటిల నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను ఈ చెప్పిన చాప్టర్స్ అన్ని తరోగా చేయాలి, ఇది ఫస్ట్ రౌట్. దెన్ వేరే చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఇవన్నీ తొందరగా అయిపోయాయంటే దెన్ వేరే చాప్టర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఇది స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ లాస్ట్ 10-15 ఇయర్స్ అనాలిసిస్ చూస్తే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ అగైన్ నేను ఒకటి చెప్తున్న స్టూడెంట్స్కి, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ పేపర్. ఎందుకంటే డిఫరెంట్ స్లాట్స్లో ఉన్నాయి కాబట్టి
కొందరికి మ్యాట్రిసెస్ చాప్టర్ నేను ఇంపార్టెంట్ అన్నాను, కొందరికి 4 క్వశ్చన్స్ రావచ్చు, కొందరికి ఓన్లీ 3 రావచ్చు. కానీ ఇవే చాప్టర్స్ నుంచి వేరీ అవుతుంటాయి. సో ఒక దాంట్లో మ్యాట్రిసెస్ 4 ఇచ్చారంటే కాంప్లెక్స్ నెంబర్స్లో 2 ఇస్తారు, ఇంకో దాంట్లో కాంప్లెక్స్ నెంబర్స్లో 4 ఇచ్చి మ్యాట్రిసెస్ 2 ఇస్తారు. కానీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి సేమే ఉంటాయి అందరికీ. సార్ ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందంటారా? ఎంసెట్ మార్కింగ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్లో కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కంపేర్ టు జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్లో మనకి ఎవ్రీ క్వశ్చన్కి +4 ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి -1 ఉంటుంది. ఎంసెట్లో కూడా సేమ్. ఎంసెట్లో ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్కి +1, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం గెస్ చేయొచ్చు. ఇప్పుడు డిఫికల్ట్ క్వశ్చన్ జేఈ మెయిన్స్లో వస్తే అది మనం గెస్ చేయలేము, ఎందుకంటే అది తప్పు అయితే నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. ఎంసెట్లో ఏంటంటే మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంసెట్లో మనం గెస్ అనేది చేయొచ్చు. ఈ గెస్ కూడా ఏంటంటే లాస్ట్కి చేయాలి గెస్. సో ఇప్పుడు చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు చీట్ కోడ్స్ అని. ఆ చీట్ కోడ్స్ అనేవి ఏంటంటే లాస్ట్కి యూజ్ చేయాలి. నేను చెప్పినట్టు ఫస్ట్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ చేసి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేసి, డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ చేశాక మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే రావో వాటి మీద చీట్ కోడ్స్ వాడి గెస్ అనేది చేయొచ్చు. మొత్తం గెస్ అనేది చేసి సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.